సార్ హాయ్ సార్. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ భోగిరెడ్డి, ఆర్టిస్ట్. సార్ గేమ్ చేంజర్ గురించి మీరు వన్ వర్డ్లో ఏం చెప్తారు? గేమ్ చేంజర్ షెడ్యూల్స్ జరుగుతున్నాయి. అందులో నేను కూడా ఒక చిన్న పాత్ర వేసే అవకాశం దొరకడం నా అదృష్టం. దర్శకులు శంకర్ గారి నేతృత్వంలో ఆ అవకాశం రావడం అనేది నా కళ, పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. వేషం చిన్నదే కావచ్చు, కానీ ఒక పెద్ద సినిమా, రామ్ చరణ్ గారు లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ లాంటి సినిమాలు చేయడం నా అదృష్టం, పైగా వారితో. సో ఈ సినిమా డెఫినెట్గా రికార్డ్ క్రియేట్ చేస్తుంది అనటం అతిశక్తి కాదు. శంకర్ గారు ఒక 15-20 సినిమాలు పైనే నిర్మించుంటారు, దర్శకత్వం చేసుంటారు. సో ఆ దర్శకత్వానికి సంబంధించిన సినిమాలు ఇది కూడా ఒకటి కలికితురాయిగా మిగిలిపోతుందని గర్వంగా చెప్పగలను. అలాగే గేమ్ చేంజర్ సెట్లో కానీ రామ్ చరణ్ గారు ఎలా ఉంటారు సార్ ఆర్టిస్టులో కానీ? నేను వారితో 2 రోజుల అనుబంధం. నాకు రామ్ చరణ్ గారితో ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్, ఒక మంచి హ్యుమానిటేరియన్ వాల్యూస్ ఇచ్చే మనిషి, ఈజ్ అ నైస్ హ్యూమన్ బీయింగ్. ఏదో నేను సూపర్ స్టార్ వీళ్ళందరూ అన్నట్టుగా ఎప్పుడూ లేదు. అందరూ ఒక ఫ్యామిలీలా చూస్తారు. ఆయన దర్శకులకి ఇచ్చే గౌరవం దర్శకులకి ఇస్తారు, సహా నటీనటులకి ఇచ్చే గౌరవం సహా నటీనటులకి ఇస్తారు. అలాగే దర్శకత్వ విభాగానికి సంబంధించినటువంటి అది ఏడీ కానివ్వండి, ఐ మీన్ కో డైరెక్టర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందరినీ కూడా చాలా కూల్గా మాట్లాడతారు. సెట్లో ఆయన ఫోకస్ అంతా వచ్చారు అంటే ఆ సీన్కి సంబంధించిన దీని మీదే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. నేను వాట్ ఐ అబ్జర్వ్డ్, అంటే ఎవరికైనా అలాగే ఉంటుంది, బట్ ఒక స్పెషల్గా దాని గురించి ఆలోచించడం, వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అని ఒక 2-3 టైమ్స్ ఆలోచించి దాని మీద సార్ దర్శకుల దగ్గరికే వెళ్ళి సార్ ఇంకొకటి చేద్దాం బాగుంటుందని చెప్పడం వారిలో గమనించాను నేను. సో వన్ మోర్ చేస్తేనే ప్రాబ్లం ఏమో అనుకునే మాలాంటి వాళ్ళకి వారొక ఇన్స్పిరేషన్. ఎందుకంటే మనంగా సాటిస్ఫై కానప్పుడు ప్రేక్షకులు ఏమవుతారు, ఆ ధ్యాసతో ఐ మీన్ ఆ అండర్స్టాండింగ్తో వారు అలా చేయటం గమనించాను. నేను చాలా కూల్గా ఉంటారు సెట్లో, ఒక లెవెల్స్ అని ఇలాంటివన్నీ. నేను ద సూపర్ స్టార్ ఇలా వారి అబ్బాయినని కానీ ఎక్కడా లేదు. అంటే నేను అబ్జర్వ్ చేసింది, నాకు ఒక కొడుకులా అనిపించారు నాకు సెట్లో ఆయన చూస్తుంటే. నిజంగా ఐ లవ్ హిమ్ లైక్ ఎనీథింగ్, ఐ లైక్ హిమ్ లైక్ ఎనీథింగ్. సో సక్సెస్ అవ్వాలి, మోర్ దాన్ 100 years ఇలాంటి అద్భుతమైన ఎన్నో ప్రయోగాలు, ఎన్నో సినిమాలు చేయాలి, పాన్ ఇండియా సూపర్ స్టార్ అలాగే విశ్వవిఖ్యాతం కావాలని కోరుకుంటూ, ఎలాగైతే వాళ్ళ నాన్నగారు మెగాస్టార్ అయ్యి చలనచిత్ర రంగంలో ఒక చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని పొందుతున్నారో అలాగే వారికి కూడా రావాలని త్రికరణశుద్ధిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. వన్ వర్డ్లో గేమ్ చేంజర్ గురించి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది, అలాగే సినిమా ఎలా ఉంటుంది? ఇది రికార్డు అంటే ఎలా క్రియేట్ చేస్తుంది అనేది చెప్పలేను, కానీ బట్ గోయింగ్ టు క్రియేట్ ఏ సెన్సేషనల్ రికార్డ్. చాలా సినిమాలు వస్తున్నాయి, ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ వట్టిడింతాయి అంటుంటాం. రామ్ చరణ్ గారు చేసే సినిమా ప్రతిదీ కూడా ఇవాళ ఇక్కడ ఉంటే రేపు ఇంకో సినిమా ఇక్కడ ఉంటుంది, ఆ తర్వాత ఇంకా అలా ఎదుగుతూనే ఉంటుంది, ఎవరెస్ట్ వరకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది, ఎలాంటి డౌట్ లేదు.